మీడియా అనే పేరు పెట్టుకొని, టీవీ ఛానల్ అనే డిబేట్స్ పెట్టుకొని, అందులో ఒక అరాచక మనస్తత్వం ఉన్న ఆ నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తులను కూర్చోబెట్టుకొని, వీళ్ళని మించిన తోపు తుడుముకాన్లు ఎవరు లేరని వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మాటలు బాబోయ్, వాళ్ళని చూడాలరా బాబు నిజంగా సీరియస్లీ. వాళ్ళు కూర్చొని వాడి తల నరికి తీసుకొని వస్తే ₹1,00,00,000 ఇస్తా, వాని ఇంటికి వెళ్ళి తగలెట్టేస్తా. మా సినిమాలు బాగా చూసేటట్లున్నారు. ఈ మధ్యకాలంలో నరికితే తల ఓవైపు మండి ఓవైపు అవుతుంది కదా. మరి ఈ సినిమా చాలా గట్టిగా చూసినట్లున్నారు. లేకపోతే ఆ పనికిమాల టీవీ ఛానల్లో కూర్చొని పనికిమాల డిబేట్లు, పనికిమాల మాటలు మాట్లాడితే మనల్ని మించిన తోపు ఇవ్వలేడని చెప్పి రాష్ట్రంలో జనం అనుకుంటారు అనుకోండి. వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో నాకేం తెలియదు, కానీ ఇంత చెత్త చెత్త మాటలు మాట్లాడి వాళ్ళతో ఈ టీవీ ఛానల్లే మాట్లాడించేసి తల నరికితే కోటి అంట, ఇంటికి వెళ్ళి తగలబెట్టేస్తారంట. మీడియా వేదికల మీద మాటలు ఇవి. ఇట్లా మాట్లాడినప్పుడు ఆ టీవీ ఛానల్ యజమానులకు, ఆ టీవీ ఛానల్ యజమానుల యజమానికి అంటే కొన్ని పార్టీల అధ్యక్షులకి వాళ్లకు చాలా సమ్మగా ఉన్నట్లుంది. అబ్బా ఎంత హాయిగా ఉందో అని ఫీల్ అయ్యారు. చివరికి దాని మీద కూడా తల నరుకుతా అని ఏమంటారు మాట్లాడేలా వాటి మీద కూడా వీళ్ళు మద్దతుగా కొందరు ట్వీట్లు పెట్టడం, ఆ ఛానల్ సమర్థించుకోవడం మనం చూసుకుంటూ వచ్చాం. సో తల నరికితే అంటే సమ్మగా ఉందంట వీళ్ళకు. కానీ అంత చెత్త వ్యాఖ్యలు, ఒక హత్యను ప్రేరేపించే విధంగా మాట్లాడిన మాటలు డైరెక్ట్గా సుపారీ ఇవ్వడం అండి బాబు. అటువంటిప్పుడు ఆ దర్శకుడిని కేసు పెడితే ఆ మాట్లాడిన ఆయన ఇంటి దగ్గరకు వచ్చారట హైదరాబాద్లో, కేసు పెట్టారు, నోటీసులు ఇవ్వాలి. ఈ మధ్య ఇంక ఇదంతా గేటెడ్ కమ్యూనిటీలు అని ఉంటాయి కదా, ముందే గేట్ దగ్గరకు వెళ్ళి ఏమంటారు సెక్యూరిటీ ఉంటారు, వాచ్మెన్ లాగా. ఆ లోపల నుంచి ఎవరైనా చెబితేనే బయట వాళ్ళ లోపలికి పంపిస్తారు. సో సిఐడి పోలీసులు వచ్చారు, ఈయన కూడా గేటెడ్ కమ్యూనిటీలోనే ఉన్నారు. మరి నరికితే ₹1,00,00,000, ఆయన ₹1,00,00,000 ఇచ్చే వ్యక్తి మరి గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటారు. మరి ఎన్ని కోట్లు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ₹1,00,00,000 ఇస్తాడట తల నరికితే. సుపారీనే ₹1,00,00,000 ఇస్తున్నాడంటే మరి ఈయన దగ్గర ఎంత ఉందో. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారట, పోలీసులు అక్కడికి పోయారు. ప్రాసెస్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాడు, లోపలికి పోవాలంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఓనర్కి ఫోన్ చేయించాలి. ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంకా పోలీసులు వస్తున్నారని చెప్పి ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళ భార్య గారికి చేశారు, మేము సిఐడి వాళ్ళమని నోటీసులు ఇచ్చేకి వచ్చామని చెప్పారు. లేదు నేను ఉద్యోగానికి వచ్చాను, ఇంట్లో మా పాప ఒకటి ఉన్నారు, ఒకటే, ఇప్పుడు కుదరదండి, కావాలంటే నేను పనిచేసే దగ్గరకు వచ్చి నోటీసులు ఇవ్వమన్నారు. లేదు సాయంత్రం మీరు వచ్చిన తర్వాత ఇస్తామన్నారు. సరే అన్నారు సిఐడి పోలీసులు. సరే మరి ఉన్నాడు లేదు చూస్తారు కదా ఇంటి దగ్గరికి వెళ్ళి. ఈయన ఇంటి దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. వాళ్ళు లేడన్నారో మరి ఆయన దాంకున్నాడో పరారైపోయాడో తెలియదు. ఆలోపు వాళ్ళ భార్య గారు వచ్చారు, సాయంత్రం వస్తామని ముందే వచ్చారు. ఆమెకు నోటీసులు ఇచ్చి వచ్చారు. ఇది ఒక పద్ధతి. 41కి నోటీసులు ఇచ్చి 3వ తేదీ విచారణకు రావాలని. దానికి చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రిక, వారాంత పలుకుత్రి, ఈ పత్రికలు, టీవీ ఛానల్, అబ్బాబా ఏం స్క్రిప్టు. అక్కడికి పోయి పోలీసులను చూసి భయభ్రాంతులకు గురయ్యారంట. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జనం అందరూ అబ్బా అడనా అంటే మంచిగా సినిమాలు గట్టిగా చూసేటట్టున్నారు కదా వీళ్ళు కూడా, అన్ని సినిమా స్క్రిప్ట్లే. అంటే పోలీసులు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ అని చెప్పి ఇలా పట్టుకొని చేతులు ఎత్తేయండి అని చెప్పి వాళ్ళు ఎత్తేస్తే మీ మెల్లో ఉన్న బంగారంతా పక్కనేసేయండి, మీ జేబులో ఉన్న పరిస్థితిని కింద పడేయండి అని చెప్పారు. ఆ పోలీసులు అడిగి పోయి తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారా. పోలీసులు చూసి భయభ్రాంతులకు గురయ్యారంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు భయభ్రాంతులకు గురవుతారు? ఆడేవి ఎప్పుడు జనాలను చూడలేదు, అడవిలో ఉంటున్నారు వాళ్ళు. 5 మంది పోలీసులు వెళ్తే వాళ్ళేం పోలీసులు డ్రెస్సులు వేసుకొని, కాకి డ్రెస్సులు వేసుకొని తుపాకులు పెట్టి ఇట్లా ఏదో టెర్రరిస్ట్ ఆపరేషన్ చేసినట్టు ఇట్లా పోతున్నారు భయభ్రాంతులు గురవడానికి. ₹1,00,00,000 ఇస్తాం తల నరుకు అంటే మాత్రం సమ్మగా ఉంది. నోటీసులు ఇచ్చకపోతే మండిపోతుంది వీళ్ళకి. ఏమో వాళ్ళు చెప్పినట్లు ఉంటారా? మేము సాయంత్రం వస్తా ఆగు అని వాళ్ళ భార్య చెప్పినా కూడా పోలీసులు ఆగకుండా వాళ్ళ ఇంటి దగ్గరకు చూసేకపోయినారంట. ఆమె ఆగంటే ఆగుతారు, నువ్వు ముందుకు వెళ్ళంటే ముందుకు వెళ్తారా? చూసేకి ఎందుకు పోతారు మరి దాక్కున్నాడేమో అని. నోటీసులు తీసుకోలేకపోతే ఇంటికి అతికిచ్చి వస్తారు. అదే కదా సిస్టమ్, ప్రొసీజర్. వీళ్ళని జర్నలిస్టులని, ఈ మాట్లాడే వాళ్ళని మేధావులని కర్మరా బాబు నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకుంది.